ప్రాంతానికైనా నీళ్ళిస్తే రాజకీయ నాయకుడు అనేటువంటి వాడు సంతోషించాల, బాధపడకూడదు. కానీ వీడు నాయకుడు అంటాడు, పరిపాలిస్తా అంటాడు. ఈ మాత్రం కూడా ఇంగితంగా లేకపోతే మా కర్మ. పట్టుసీమలో 1400 కోట్ల రూపాయలు రమారమే ఖర్చు పెట్టింది ఈ ప్రభుత్వం. బహుశా అతని ఉద్దేశం ఏమిటంటే 14 కోట్ల రూపాయలు నీళ్ల పాలు చేశాడనేటువంటి అభిప్రాయం కావచ్చు. ఆయన ఒకరు పట్టుసీమ ఉపయోగిస్తే నీకు అర్థమైంది. ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు? 12 పెద్ద మోటార్లు తెప్పించాడు, కొద్దిగా కాలువ తెప్పించాడు, కొంత దూరం లైన్ పైప్ లైన్ తెప్పించాడు. దానివల్ల కృష్ణా డెల్టాను కాపాడాడు. కృష్ణా డెల్టాకి ఇవ్వాల్సినటువంటి నీళ్లు 56 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి కృష్ణాకి తీసుకొని వచ్చాడు మహానుభావుడు. దానివల్ల శ్రీశైలంలో కృష్ణా డెల్టాకి ఇవ్వాల్సినటువంటి నీళ్లు మేము అక్కడే పెట్టుకొని ఇవాళ ఆయన కడప జిల్లాకు గతంలో ఎంతమంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులు వచ్చినా ఇంక్లూడింగ్ రాజశేఖర్ ఆ పులివెందులకు చాలా నీళ్ళు ఇచ్చిన మొగలు లేరు. ఇది నువ్వు ఇచ్చింది ఏంది, మా నాయన చేశాడు అంటాడు. నేను అడుగుతున్నా, నీవు రాజశేఖర్ కు కొంత ప్రజల్లో గౌరవము అభిమానము అన్ని ఉన్నాయి. అతను కొన్ని మంచి పనులు చేశాడు. అదే కాదు, అతని దగ్గర ఉండేది ఏమంటే ధన అంటే ముఖం మీద చేసుకుని వారిని మోసినటువంటి అది ఎక్కువ అతనిలో ఉన్నటువంటి మంచి అంటే రాజశేఖర్ లో తనువును నమ్మితే నెత్తికెత్తుకుని ఎంత దూరమైనా ఎక్కడికైనా పోయినట్టు. చెప్పేవాళ్ళు లేదు, సత్తా లేదు. ఆయనకేం తెలుసు, ఎవరైనా ఇండస్ట్రీస్ పట్టుకొని లేకపోతే కాంట్రాక్టర్ పెట్టుకుని ఏదో పోగు చేయడం తప్ప మరొకటి కాదు. అలాంటి వ్యక్తి రేపు మనకు ముఖ్యమంత్రి అయితే మన గతి ఏ గతి ఉంటుందో ఎక్కడ పోయి పడతామో నాకు తెలియదు. నా వరకు నేను చాలా వెల్ఫేర్ స్కీమ్స్ అగేన్స్ట్. నేను ఒకటే మొన్న కూడా చెప్పొచ్చాను. నేను అంటే ముఖ్యమంత్రులు చెప్పా, కాదు సార్, ఎన్టీ రామారావు గారు తెల్లన్న బియ్యం అంటే వరిన్నం తినిపించేది ఈ రాష్ట్రంలో ప్రజలకు అందరికీ నేర్పించారు. అలాంటిది మార్కెట్లో 5 రూపాయలు కేజీ 4 రూపాయలు కేజీ ఉంటే అబ్బా అనుకుంటాను. అట్లాంటి రూపాయి తెచ్చాను. ఇవాళ నువ్వు ఇస్తున్నావు, నువ్వు కూడా ఇంకా ఎక్కువ చేసావు. 5 కేజీలు చేసావు, మేలుపోగొట్టు 5 కేజీలు చేసావు. కానీ అదే రూపాయి చెప్పడం న్యాయమా ధర్మమా నీకు చెప్పుకున్నా. రూపాయలు కేజీ ఉంటాయి బజార్లో మార్కెట్. ఈ 20 రూపాయల కేజీ బియ్యం నువ్వు రూపాయికి ఇస్తానంటే ఏం న్యాయమే, ఏమి ధర్మమే? స్విట్జర్లాండ్ లో డబ్బు ఇస్తాం ప్రజలకనంటే వాళ్ళందరూ ఆ ప్రజలందరూ తిరస్కరించినారు. నేనంటున్నా, నువ్వు మాఫీ చేయొద్దు, పూర్తిగా తీసేయద్దు, 5 రూపాయలు చేయవే. ఆ వాడు చెప్తే ముఖ్యమంత్రి చుంకుమని పైకి రాడు నా దగ్గర. అలా చెప్తావా నువ్వు? ఎంత ఖర్చు అయినా సరే, ఏమైనా సరే రూపాయికి బియ్యం ఇస్తా. ఇది 25 కాదు 30 రూపాయలు అయినా సరే బీద వాళ్ళకు బియ్యం ఇస్తా. ఎన్టీ రామారావు గారు బీదలకు నేర్పించాడు, చూపించాడు.